శ్రీరామ నవమి, అసలు రాముల వారి గురించి, సీతమ్మ వారి గురించి మీరు ఒక్కసారి మీ మాటల్లో శ్రీరామ నవమి గురించి వివరించండి అమ్మా. మన చరిత్రలో, ఇతిహాసాల్లో, పురాణాల్లో అద్భుతమైన పురాణ పురుషులు ఉన్నారు. వాళ్ళల్లో రాముడు, కృష్ణుడు, ఇట్లా మనం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మానవ రూపంలో అవతరించి ఏదో సందేశం చెప్పారు. కృష్ణయ్య చెప్పింది సందేశమే, రాముల వారు చెప్పింది కూడా సందేశమే, తర్వాత నరసింహస్వామి చెప్పింది కూడా సందేశమే శ్రీ మహావిష్ణువు అవతారాల్లో. కాబట్టి ఇట్లా ఈ సందేశాలు ఇచ్చే అవతారంలో మనకి రామాయణం, రామావతారం ఒక గొప్పతనం. ఫస్టే ఎవరైనా ఏంటంటే ఎవరైనా సంతానం లేదని బాధపడుతూ ఉంటారు చాలామంది. సంతానం లేదని ఎవరు బాధపడద్దు. ఇట్లా నోములు, వ్రతాలు కానీ ఏదన్నా మనం యజ్ఞ యాగాది క్రతువులు కానీ చేయటం వల్ల ఆ యజ్ఞ ఫలితంతో సంతానం పొందొచ్చు అన్నదే మనకి ఫస్ట్ తెలియజేస్తుంది. అంతే కదా, రాములు వారు జన్మించటంలో దశరథ మహారాజు సంతానం లేకపోతే, ముగ్గురు రాణులైనా కూడా సంతానం లేకపోతే ఆయన్ని యాగం చేయమన్నారు కదా, పుత్రకామేష్టి యాగం చేయమన్నారు. చేయమన్న తర్వాత ఆ యాగ ఫలాన్ని ముగ్గురు రాణులకి పంచటం వల్ల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే వాళ్ళు పుట్టడం అనేది జరిగింది కదా. కాబట్టి ఫస్ట్ మనకు అక్కడే తెలియచేస్తుంది రామాయణంలో. కాబట్టి ఎవరు సంతానం లేని బాధపడద్దు. ఇక్కడ యజ్ఞ యాగాది హోమాది క్రతువులన్నీ మీరు చేసుకుని చక్కగా మంచి సంతానాన్ని మీరు పొందొచ్చు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. తర్వాత ధర్మాచరణ ఎలా ఉండాలి, ప్రజల్ని ఎలా పరిపాలన చేయాలి, ఎలా చూసుకోవాలి, ఒక భార్యాభర్తల అనుబంధం అనేది ఎలా ఉండాలి. చాలా మంది అనుకుంటారు సీతామ్మవారిని 1-2 సార్లు అరణ్యవాసంలోకి పంపించేశారు కదా అని. ఏంటంటే కాలాలు మారుతున్నప్పటి నుంచి ఆ నీతులు ఉంటాయి కదా, ఆ వ్యవస్థలు, నీతులు, ఆచార వ్యవహారాలు కానీ మనస్తత్వాలు కూడా ఒక రకంగా మన కాలాన్ని బట్టి కూడా మారుతున్నాయి కదా నాన్న. అప్పుడు మనస్తత్వాలు అలా ఉండేవి, అట్లా నియమ నిబంధనలతో ఉండేవాళ్ళు. నువ్వు అరణ్యంలోకి వెళ్ళిపోనానా అంటే వెళ్ళిపోయాడు ఆయన. అన్న నేను వస్తానని ఆ లక్ష్మణ స్వామి అన్నని కాసుకుని వెళ్ళిపోవటం జరిగింది. సరే మీరు వెళ్తున్నారు, నేను భార్యని, మీతోనే నేను అడివైనా రాజ్యమైనా ఏదైనా మీతోనే నేనని సీతాదేవి మనకి పుణ్య పురుషుల గురించి ఈ కథ మనకి చెప్తోంది. కాబట్టి అట్లాగే రామభక్తి ఎట్లాంటిదని మనకు ఆంజనేయుడు చెప్తున్నారు. కాబట్టి ఈ శ్రీరామనవమి అనేది అటు రామభక్తులు, ఆంజనేయ స్వామి భక్తులు అందరూ కూడా విశేషంగా చేసుకునేది, ఇది చాలా విశేషంగా చేసుకునేది. రాములు వారి పుట్టినరోజు ఇది. పునర్వసు నక్షత్రంలో నవమి రోజున రామజననం జరిగింది. దాన్ని పురస్కరించిన అంత మహాపురుషుడు జన్మాన్ని అన్ని వేల సంవత్సరాల నుంచి ఎక్కడమ్మా, ఎప్పుడు, ఏ యుగం, ఆ యుగం నుంచి ఇప్పటిదాకా ఈ కలియుగం దాకా ఆ పురాణ పురుషుడు యొక్క పుట్టినరోజుని మనం జరుపుకుంటున్నాం శ్రీరామనవమి లాగా. కాబట్టి ఇది కూడా చాలా సందడిగా ఉంటుంది. ఎక్కడ పట్టినా చక్కటి తాటాకు పందిళ్ళు వేయటం ముందుగానే, ఎందుకంటే మంచి ఎండాకాలంలో వస్తుంది కాబట్టి తాటాకు పందిళ్ళు వేయటం. ఈసారి నవమి కూడా మార్చి నెలలో నాకు తెలిసి 26/3/2026 ఒక అద్భుతమైన సంఖ్యతో వచ్చింది. ఏంటమ్మా శ్రీరామనవమి 26/3/2026 అన్న సంఖ్యతో వచ్చింది. 6లో సగం 3, 3వ నెల 26వ తారీఖు 2026న చాలా ఇదిగా వచ్చింది. గొప్ప పండగ, ఒక ఆదర్శ పురుషుడు గురించి మనం చేసుకునేది. ప్రపంచం మొత్తం సాక్షాత్తు భగవానుడుగా శ్రీ మహావిష్ణువుగా సనాతన ధర్మం చెబుతూ మనం నమ్మి ఆచరించుకుంటున్నది ఒక శ్రీరామనవమి. అందరూ తప్పకుండా చేసుకోవాల్సింది. శ్రీరామనవమి అంటేనే తాటాకులు తీసుకొచ్చి వేసే పందిళ్ళు, ఒక పరిమళ భరితమైన వాసన వస్తుంది. ఆ తాటాకులు పందిళ్ళ కింద మనం నడుస్తుంటే ఎంతో చల్లగా ఉంటుంది. శ్రీరామనవమి అనగానే గుర్తుకొచ్చేది తాటాకు పందిళ్ళు, శామ్యానాలు, అమ్మ కళ్యాణం, తలంబ్రాలు, సీతారామ కళ్యాణం పాట, అదేంటి పానకం, వడపప్పు, ఇంకా ఇట్లా రకరకాలుగా శ్రీరామనవమి కానీ మనకు గుర్తుకొస్తాయి. చక్కగా అందరూ శ్రీరామనవమి కళ్యాణ పందిళ్ళలోకి వెళ్ళటం, కళ్యాణాలు చేసుకోవటం. పానకం, వడపప్పు అంటే గుర్తొచ్చింది. దానికి ఎందుకమ్మా దాన్ని అంత స్పెషల్గా పెడతాము? ఎందుకు ఓన్లీ పానకము, వడపప్పుకున్న వెనక ఉన్న అంతర్త్యం ఏంటమ్మా? పానకం, వడపప్పు అనేది శ్రీరామనవమి రోజునే కాదు నాన్న, వింటి టైంలో కూడా
మనం కొద్దిగా నిత్యం మనం ఇంట్లో దేవతారాధన చేసే టైంలో కూడా కొద్దిగా పానకం చేసుకుని ఒక చెంచా అయినా సరే పెసరపప్పు, పచ్చిశనగపప్పు కాదు, పెసరపప్పుని నానబెట్టుకుని వడపప్పుగా స్వామివారికి నైవేద్యం చేయటం వల్ల మన ఈతి బాధలు తొలగి సర్వకార్య సిద్ధి కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి అందులో శ్రీరామనవమి వ్యాసం కాలం మొదలు. అవును అవునమ్మా కదా. కాబట్టి ఈ ఎండకు పాపం అందరూ కళ్యాణానికి పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురు తరపున అందరు వస్తారు. పెళ్లి పెద్దలందరూ వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళకి వడదెబ్బ తగలకుండా ఉండాలి అంటే స్వామివారికి నైవేద్యం పెట్టిన పానకాన్ని అందరికి ప్రసాదంగా పానకంగా తాగటానికి ఇస్తారు. దాంట్లో కొద్ది వేలకుల పొడి, మిరియాల పొడి వేస్తారు. చక్కగా చాలా రుచిగా ఉంటుంది ఆ పానకం కూడా. కాబట్టి ఈ పానకం ఇవ్వటంలో అది అర్థము. వడపప్పు ఏంటంటే ఎవరైతే భక్తులు వచ్చారో వాళ్ళందరికీ ఈ వడపప్పు ప్రసాదం స్వీకరించటం వల్ల సర్వకార్య సిద్ధి, వాళ్ళ మనోవాంఛ ఫల సిద్ధి కలుగుతుంది, శ్రీరాములు వారి యొక్క ఆశీస్సులు కలుగుతాయని వడపప్పు తీసుకోవటం కూడా అర్థం. అందుకని తప్పకుండా వడపప్పు పానకం నవమి అనగానే ఇది ఒకటి గుర్తొచ్చేస్తుంది తప్పకుండా. పానకము వడపప్పు. అవునమ్మా. కొత్త బెల్లం కూడా వస్తుంది కదా, పుష్కలంగా ఉంటుంది, చక్కగా చేస్తారు, ఇస్తారు. తర్వాత మజ్జిగ దానం కూడా ఇస్తారమ్మా శ్రీరామనవమి పందిళ్లలో. కొందరు ఎవరైనా దాతలు గనక ఉంటే గనక మజ్జిగ దానం చేయడం కూడా, వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా వడదెబ్బ తగలకుండా కూడా ఉంటుంది. మజ్జిగ దానం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా సరే చక్కగా శ్రీరామనవమి పందిడిలో మజ్జిగ దానం చేసుకోవటం అనేది చాలా ఉత్తమోత్తమైనది. కాబట్టి శ్రీరామనవమి కూడా చాలా సందడి. ఎందుకంటే సాక్షాత్తు మనం ఈ దేశాన్ని అంటే మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఏలే ప్రభువులు మహారాజులు కూడా స్వామివారికి తలంబరాలు తీసుకెళ్ళటం, పట్టుబట్టలు తీసుకెళ్ళటం, ఆ కళ్యాణంలో స్వయంగా వాళ్ళు పాల్గొనటం. అవునవునవును. వాళ్ళు మహాప్రభువులు కూడా వాళ్ళు కూడా స్వయంగా ఈ కళ్యాణ వేదికలో పాల్గొనటం అనేది చాలా గొప్పది, మహత్తరమైంది. మనకి అనేక రామక్షేత్రాలు ఉన్నాయి, ఇటు వచ్చేసరికి భద్రాచలం. కాబట్టి ఇట్లాంటి రామాలయాలన్నీ చాలా ప్రసిద్ధి చెందినవి అన్నమాట, పురాతనవి. కాబట్టి చరిత్ర చెబుతోంది, దాన్ని తప్పకుండా మనం ఆచరించాలి. ముందు తరాల వాళ్ళకు కూడా మన ఆచార వ్యవహారాలు ఏమిటి, మన పండగలు ఏమిటి, ఎందుకు చేసుకోవాలి ఏమిటన్నది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి తప్పకుండా నేర్పి తీరాలి, ఆచరింప చేయాలమ్మా.